వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? చికెన్ దమ్ బిర్యానీ. ఇంతకు ముందు నేను ఒకసారి కుక్కర్లో చూపించాను, ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తాను. ఎలా చేస్తానో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. ఫ్రెష్ గా వాష్ చేసి అయితే తీసుకున్నాను. అంటే బర్డ్ ఫ్లూ అంటున్నారు కదా అని చెప్పి బాగానే వాష్ చేశాను. లెమన్, సాల్ట్ ఇంకా కూడా వేసి మంచిగా అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంతకీ మీరు తింటున్నారా లేదా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను వాష్ చేసిన తర్వాత కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా బిర్యానీ మసాలా అయితే వేసుకొని, లేదు బిర్యానీ మసాలా బదులు హోల్ గరం మసాలా ఉంటుంది కదా, దాన్ని మంచిగా మిక్సీ పట్టి వేసుకుంటే కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. మన దగ్గర అంత టైం లేదు కాబట్టి ఇంకా రెడీమేడ్దే వేసేస్తున్నాను. ఇప్పుడు అన్నింటికన్నా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగు. పెరుగు వల్ల మంచి థిక్నెస్ వస్తుంది, బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఆ మసాలాలన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలపాలి అంటే మనకి ఎవరి మీదైనా కోపం ఉందనుకోండి, ఆ కసి మొత్తం ఈ చికెన్ మీద తీర్చుకునే అంతలా కలపాలి. లేదు నాకు ఎవరి మీద కోపం లేదు, అందరూ బాగుండాలి, నేను బాగుండాలి అని అనుకుంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే ఫేస్ ప్యాక్ వేసుకుంటారు కదా, అలా చికెన్ కి అయితే ఆ ప్యాక్ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా అన్ని కలిసే విధంగా అయితే కలిపేసుకొని ఇప్పుడు దాని మీద మూత పెట్టుకోవాలి. నా దగ్గర అయితే మూత పెట్టిన తర్వాత చూసాను నేను, అది చిన్నగా అయిందని ఇంకేం చేస్తాం, మళ్ళీ అది వాష్ చేయాల్సి వస్తుందని అలాగే పెట్టి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసాను. అయితే ఆఫ్టర్నూన్ టైంలో మ్యారినేట్ చేసి పెట్టాను. ఈవినింగ్ టైంలో అయితే బిర్యానీ చేద్దామని చెప్పి ఇంకా పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పేస్ట్ అయితే మెయిన్ అన్నమాట బిర్యానీలో. ఏం లేదు, ఒక 2 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మంచి థిక్ పేస్ట్ అయితే చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. అసలు ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్లేవర్ లేకపోతే బిర్యానీ తిన్న ఫీలింగే రాదు కదా, ఆ ఫ్లేవర్ వల్ల అసలు బిర్యానీకి అయితే సూపర్ టేస్ట్. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్న చికెన్ కూడా పక్కన పెట్టేశాను, ఎందుకంటే కూలింగ్ తగ్గుతుందని చెప్పి. కొంచెం ఇప్పుడు రైస్ అయితే మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అందులోనే వాటర్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర ఇంకా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అదే యాడ్ చేశాను నేనైతే, మంచి ఫ్లేవర్ వస్తుందని. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అన్ని కలిసే విధంగా కలిపేసుకొని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఒక సైడ్ ఉడుకుతుంది, ఇంకో సైడ్ మనం బిర్యానీ రెడీ చేద్దాం. బిర్యానీ రెడీ చేయడానికి నేను ఒక గిన్నె తీసుకున్నాను. చూడండి, మా మమ్మీ మొన్ననే తీసుకుంది, ఇది కొత్తగా 1000 రూపీస్ పడింది. బాగుందా గిన్నె? కొత్తగా ఉందని చెప్పి చేస్తున్నాను. గిన్నెమో పెద్దదైంది, బిర్యానీ ఏమో తక్కువైంది, అయినా పర్లేదు అని చెప్పి కొత్త గిన్నెలోనే చేస్తున్నాను. ఏదైనా కొత్త చూస్తే అది వాడేదాకా వదిలిపెట్టాం మనం కదా, ఎవరైనా అంతే. నాకైతే అది చూడగానే అందులో చేసుకొని తినాలనిపించింది, అందుకే ఇంకా అందులోనే చేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిలే వేసేసాను. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ముందే వేస్తే మాడుతాయి, అవి మాడితే చేదొస్తుంది, అందుకే తర్వాత వేసాను. అప్పుడైతే మ్యాగీ చేయడం కూడా రాదు. ఇప్పుడు చూసారా, 2 పొయ్యిల మీద 2 వంటలు చేస్తున్నాను. అట్లుంటది మరి మనతో. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎట్లాగో చేసి పెట్టాలి కదా హస్బెండ్ కి, అత్త మామకి అనుకున్నా, కానీ ఆ అదృష్టం లేకుండా పోయింది. నా చేతి వంట మిస్ అయ్యారు మా వారు. ఇంకేం చేద్దాం, ఏం పర్లేదులేండి, ఆయన లీవ్కి వస్తారు కదా, అప్పుడు చేద్దాం, అప్పుడు కూడా వీడియో తీస్తానులేండి. ఓకే, ఇప్పుడు మన వంట ఎక్కడి వరకు అయిందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసాను, అది కూడా ఫ్రై అయిపోయింది. తర్వాత మనం ఇందాక పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అదైతే వేసాను, అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తెలియని చూసారా, అది ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు అందులో కొంచెమే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అయితే చూసి వేసుకోండి. మ్యారినేషన్లో వేసాము, రైస్లో వేసాము, మళ్ళీ ఇప్పుడు వేసాము. ఇంకెక్కువైంది అనుకోండి మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఉరికిస్తారు, అందుకే చూసి వేసుకోండి. ఓకేనా, తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే చూసారు కదా మన చికెన్ అయితే అందులో వేసాను. ఏంటి గట్టిగా ఉంది అనుకుంటున్నారా, నేను మర్చిపోయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అంటే నేను గంట సేపు ముందు చేసిన డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఏం కాకపోయేది. నేను ఎప్పుడో ఆఫ్టర్నూన్ మ్యారినేట్ చేసి పెట్టి నైట్కి చేస్తున్నాను కదా, ఎక్కువసేపు పెట్టాను. బట్ ఇట్స్ ఓకే, అది హీట్కి మెల్ట్ అవుతుంది లేండి. చూసారా, మన చికెన్ అయితే కుతకుతలాడుతుంది. చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ అయితే పక్కన పెట్టేసుకుందాం. ఈ స్టేజ్లో కూడా రైస్ చూసారు కదా 70%, జస్ట్ ఇలా నొక్కితే మెతుకు విరగాలన్నమాట, అర్థమైందా? అలా విరిగినప్పుడు అది కుక్ అయినట్టు. ఇప్పుడైతే జల్లి బుట్టలో వేసుకొని జల్లించుకోవాలి. సారీ జల్లించుకోవాలి అనకూడదు అనుకుంటా, వడగట్టుకోవాలి లేదంటే వార్చుకోవాలి. అన్నంనైతే ఇలా వార్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక లేయర్ వేసుకోవాలి. ఆ రైస్ మొత్తం వేసుకోలేదు నేను, హాఫ్నైతే ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఇంకా నెయ్యి, ఫుడ్ కలర్
లెమన్ కూడా వేసుకున్నాను. అయినా బిర్యానీ ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి, చాలా మందికి ఇష్టం కదా, ఎలా ఉన్నా తినేస్తారు అని నేనైతే చేస్తున్నాను. కానీ లాస్ట్కి చెప్తాను టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి, ఎలా ఉన్నా బాగుందని చెప్తావులే నువ్వు అని అనుకోకండి, నిజంగా జెన్యున్గా చెప్తాను. నేను బిర్యానీ లవర్స్ చాలా మంది ఉంటారు కానీ బిర్యానీ చేయడం రాదు కదా, బయట తీసుకొచ్చుకొని తింటాము. బయట తీసుకొచ్చుకొని తినేది అంత హెల్దీ కాదండి, ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా హెల్దీ. ఇంకా చాలా అంటే మనం పెట్టే కాస్ట్కి అయితే మంచిగా 2 పూటలు తినొచ్చు ఇంట్లో అయితే. బయట అయితే కొంచెమే వస్తుంది, క్వాంటిటీ తక్కువ అండ్ అన్హెల్దీ కూడా. ఇంట్లో చేసేదేమో హెల్దీ, బయట చేసేది అన్హెల్దీ ఏంటమ్మా అని అనుకోకండి. చికెన్ ప్రోటీన్ కదా, ఏం కాదు, మంచిది, అందుకే నేను చెప్తున్నాను. బయట అయితే ఏ ఆయిల్ యూజ్ చేస్తారో, ఎప్పటి ఆయిల్ యూజ్ చేస్తారో, ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్ యూజ్ చేస్తారో అదే అర్థం కాదు నాకైతే. ఓకే, ఇప్పుడైతే మంచిగా లేయర్స్ వేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు అయితే మనం కుక్ చేసుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వేసుకోవాలి. 40 మినిట్స్ అయితే దమ్ పెట్టేసుకోవాలి. సరే కానీ ఇందాక ఏదో మాట్లాడుకుంటున్నాం కదా, బయట ఫుడ్ గురించి చెప్తున్నావు కానీ నువ్వు తినట్లేవా అక్క, మీరే ఎక్కువ తింటారు కదా, షార్ట్స్లో చూపిస్తావు అని అనుకోకండి. నేను ఎప్పుడో ఒకసారి తింటాను, తిన్నది ఎప్పుడెప్పుడో వీడియోస్ అన్నీ ఒకేసారి పెడుతూ ఉంటాను. అవన్నీ చూసి ఊరికే తినడమే దీనికి అని మాత్రం అనుకోకండి. అనుకున్నా పర్లేదులేండి, ఇంకేం చేస్తాం, ఎవరు తినరు చెప్పండి, ఎవరైనా తింటారు. కానీ వాళ్ళు తినేది బయటికి తెలియదు, నేను తినేది మీకు వీడియో తీసి చూపిస్తున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది, అంతే కదా. సరే మన బిర్యానీ విషయానికి వస్తే చూసారు కదా, ఎంత పొడి పొడిలాడుతూ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దాని పక్కన అయితే చికెన్ గ్రేవీ కర్రీ పెట్టుకొని తింటే ఆహా అమృతమే. మీకు కూడా నచ్చితే ఇలా అయితే ట్రై చేయండి, నిజంగా టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసిందండి. ఆ పేస్ట్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చింది. ఓకే, మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, మరీ ఉంటాను, బాయ్ బాయ్, టేక్ కేర్.